మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకుంటే ఏమన్నావు? ఆయన తులసి మొక్క అంట, మొన్నదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు. నువ్వు తులసి మొక్కవి, నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్కలు. నాకు అర్థం కాల. నేను ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. వాళ్ళ నాన్నగారు కూడా కంటెస్ట్ చేశాడు ఇంతకుముందు, నీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున. వెళ్ళలేకపోయారు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్, పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం వెళ్ళాడు. ఆయన ఇష్టం, నేనేం కాదని. ఎందుకు వెళ్ళాడు అంటున్నా, దాని నేపథ్యం ఏమిటి అంటున్నా. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఓసీకి ఇచ్చారు, ఒకటి కూడా రిజర్వేషన్ లేదు. ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి, శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, ఇక్కడ బీసీకి ఇద్దాం, యాదవ్కి ఇద్దాం అని చెబితే అడ్జస్ట్ కాలేకపోయారే. అడ్జస్ట్ కాకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేయి, దాని గుర్తు మీద లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను మొండుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ రోజు పోటీ చేస్తున్నాం. ఇంకా బీసీల ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు. రాసుకోమని సందర్భంగా మనం చూస్తున్నాం. అంతేకాదు, పాపం మా జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, రాజశేఖర్ గారు మరణించినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాడు. టికెట్ ఇవ్వలేకపోయాం. గుజరాత్ ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి జడ్పీటీసీ ఇచ్చారు. ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇప్పించారు. ఇంతగా గౌరవించారు. అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పార్టీ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు. ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని, యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు. అది కూడా ముంచారు కదంటయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు. నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీటర్స్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్తారు, ఇలా మోసాలు చేయరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే తులసి మొక్క అంటే మేము గంజాయి మొక్కలు అంటే మనం చేస్తున్నా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారే కాదు, నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమని నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని. నేను ఎట్లా తిట్టాడో గుర్తు మర్చిపోతావు. నీకే సిగ్గు శరమ లేదు. నీకు రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లేదు. నిన్ను వాడు వీడియోని తిట్టాడు, సమ్మగా ఉంది నీకు పక్కన చేసేటప్పటికి. ఎవడు పోతే ఎవడు నమ్ముతాడు? నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను నీకు ఒక్కటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనవి చేస్తున్నా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ, దే ఆర్ నాట్ తెలుగుదేశం ప్రోడక్ట్స్, దే ఆర్ ఆల్ కాంగ్రెస్ ప్రోడక్ట్స్. లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్. వీళ్ళు మీ దగ్గర ఉంటారు అనుకున్నారా? మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళా గొడవలు లేపేస్తారు. మాలాగా సిన్సియర్గా ఉండే మనుషులు కాదు. నాలాగాను, అనిల్ కుమార్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు. ఈ పార్టీలో చాలా దొరికితే ఆ పార్టీలోకి పోతారు. చూశాక చరిత్ర. అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలంటే మేము గంజాయి మొక్కలు అంట. ఏం పోయేగారం వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం, మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా
మునిగి పోటలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని? యూజ్ అండ్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు. యూజ్ అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశావు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలో వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చెప్తాం.